హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జోదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసరికి 3వ తారీఖు అండి, 3వ నెల 2025వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసరికి సోమవారం అండి. ఈరోజు ఏ జాములో ఏ రంగు గెలుస్తాయనేది చూద్దాం. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. కోడి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు, కోడి నెమల సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమల డేగలు, తెల్ల కెక్కెర్లు, పసిమిగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు. ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకిడేగలు, కాకిడేగ పర్రాలు, గట్టి కాయకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల నెమలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. రెండో జాము టైంలో డాగ్ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు. ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కెక్కెర్లు, నల్లబొట్లు సేతువాలు, నల్లబోర పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు. ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించకండి. డాగ్ చూపు గల పింగళ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. ఇక్కడ కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాయకి డాగులు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డాగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. నెమల చూపు గల డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు, నెమల మైలాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కెక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కెక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డాగలు, నల్లబొట్లు చేతువాలు. ఇవన్నీ కూడా నాలుగో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక్కడ నెమల చూపు గల డాగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక చివరగా ఐదో జాము 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇక్కడ కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకిలు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కెక్కెర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టమాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగాళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల పింగళ్ళు మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీలైనంత వరకు. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.